పొగడాల్సింది పోయి ఏంది మాటలు? షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. చంద్రబాబు నాయుడు ఏమో ₹5.90 ఆయన అమ్ముతాడు సోలారు, విండు ₹4.84 ఆయన అమ్ముతాడు. నేను ₹2.49 నేను తెస్తా. సంపద సృష్టి నేను చేస్తే ఆయన సంపద ఆవిరి చేస్తాడు. అంటే ధర్మం న్యాయం అనేది ఎక్కడో ఉండాలి కదా అంటున్నా. ఎక్కడ ధర్మం లేదు, న్యాయం లేదు, మంచి చేసిన వాడి మీద రాలేయడమే. ఇవన్నీ ఉపక్కుంటే ఈనాడు రాస్తాడు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇంకా TV5, ఇంకా ఈ ఎల్లో మీడియా గురించి నేను చెప్పాల్సిన పనిలా. ఇంకా వీళ్ళకు తోడు తందన అంటూ చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ఆయన ఎల్లో గ్యాంగ్ సభ్యులు, ఆయన పార్టీయే కాకుండా ఆయన ఎల్లో గ్యాంగ్ సభ్యులు ఇతర పార్టీలో ఉన్న వాళ్ళు, హాఫ్ బేక్డ్ నాలెడ్జ్, సగం సగం తెలిసి సగం సగం తెలియక చంద్రబాబు నాయుడును మాత్రమే మోయాలన్న తాపత్రయం, ఏం చేసైనా సరే జగన్ మీదనే బురద చల్లాలా అనే యావా. ఈ నేపథ్యంలో ఏమంటాడు? గుజరాత్లో ₹99 విద్యుత్ జనరేట్ చేస్తూ ఉంటే, విద్యుత్తు వస్తూ ఉంటే సెకీతో ఒప్పందం మీద ₹2.49 ఎందుకు చేసుకున్నాడు అని అంటాడు. అయ్యా చంద్రబాబు, గుజరాత్లో కానీ రాజస్థాన్లో కానీ ఎడారి ప్రాంతాలు, అక్కడ ఇర్రేడియేషన్ లెవెల్స్ వల్ల ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్స్ అక్కడ 23.5% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్స్ అక్కడ నమోదవుతే, మన రాష్ట్రంలో ఇర్రేడియేషన్ లెవెల్స్ వల్ల 17 to 18% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్స్ మన దగ్గర అవైలబుల్గా వస్తాయి. అంటే మనకు ఈ గుజరాత్లో ఎవరైనా మ్యానుఫ్యాక్చర్ చేసినా, రాజస్థాన్లో ఎవరైనా మ్యానుఫ్యాక్చర్ చేసినా, పవర్ ఉత్పత్తి చేసినా, సోలార్ ద్వారా పవర్ ఉత్పత్తి చేస్తే ఆ ఇర్రేడియేషన్ లెవెల్స్ వల్ల కనీసం ఒక 50 పైసలు వాళ్ళకు అడ్వాంటేజ్ ఉంటుంది ఎవరికైనా కూడా, వర్సెస్ ఆంధ్ర ఆర్ వర్సెస్ ఈ కర్ణాటక, వర్సెస్ ఈ తమిళనాడు, ఈ ఏరియాలన్నీ చూసుకుంటే, బికాస్ ఆఫ్ ఎడారులు దేర్. అక్కడ గుజరాత్లో కచ్చు, రాజస్థాన్లో కూడా ఒక ఎడారులలో పెడతా ఉంటారు కాబట్టి. కానీ కన్వీనియంట్గా ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, చంద్రబాబు నాయుడు కానీ కన్వీనియంట్గా ఏం మర్చిపోతున్నారు ఏంటంటే, గుజరాత్లో కానీ రాజస్థాన్లో కానీ నువ్వు జనరేషన్ కాస్ట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నావు. వాట్ అబౌట్ ద ట్రాన్స్మిషన్ కాస్ట్ ఫ్రమ్ గుజరాత్ ఆర్ రాజస్థాన్ టు అనదర్ స్టేట్ విచ్ ఇస్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తమిళనాడు? ఆ ట్రాన్స్మిషన్ కాస్ట్ ఎంతో తెలుసా? ఇంతకుముందు నేను చెప్పిన మరో ₹2 per యూనిట్. అంటే రాజస్థాన్లో కానీ గుజరాత్లో కానీ సంబడి ప్రొడ్యూసర్ సోలార్ పవర్ అట్ ₹99 లేకపోతే ₹2 లేకపోతే ఎవడన్నా ₹2.10 ఎవడన్నా చేస్తే, అది ఆంధ్ర రాష్ట్రానికో, తమిళనాడుకో, కర్ణాటకకో ట్రాన్స్పోర్ట్ చేసేసరికి ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఎంత తెలుసా? మరో ₹98. మరి ఈనాడు గుజరాత్ గురించి రాస్తాడు రెఫరెన్స్. ఆ రాసేటప్పుడు ఆయన గుజరాత్ టెండర్లకు ₹99 అని చెప్పిన చోట ఎక్కడ జనరేట్ చేస్తున్నారు, ఎక్కడ కన్జ్యూమ్ చేస్తున్నారు అన్నది ఒక్కసారి గమనిస్తే, టు బి సెటప్ ఇన్ గుజరాత్. మీ సంబంధాలు బాగుండాలి కాబట్టి మీరు ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి సిద్ధపడ్డారు. ప్రజలను తాకట్టు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల
రాజకీయ లబ్ధి కోసం అదే ప్రజలను తాకట్టు పెట్టిన మీకు ఏమిటి తేడా? ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే, నా పేరు ఎక్కడైనా ఉందా, జగన్మోహన్ రెడ్డి అన్న పేరు ఎక్కడైనా ఉందా, లేక ఎవరైనా మీకు ఫోన్ చేసి చెప్పారా జగన్మోహన్ రెడ్డి కింద డబ్బిచ్చాము అని అతి తెలివిగా మాట్లాడారు. దీన్ని అతి తెలివి అనుకుంటున్నారో, అప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరున్నారో 2021లో అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. మరి ఎవరున్నారో తెలియనట్టు ఆ పేపర్లలో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని వాళ్ళు పేర్కొంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు కాక ఎవరవుతారు? దీన్ని మీరు అతి తెలివి అనుకుంటున్నారో లేక వెటకారం అనుకుంటున్నారో మాకు తెలియదు, కానీ ఇది మాత్రం వెర్రితనంలాగా అనిపిస్తుంది. ఈ వెర్రివాడ 5 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని పాలించింది అని ప్రజలు అనుకోగలరు. జాగ్రత్త. ఇంత అవినీతి జరిగినా కూడా ఈ డీల్ గురించి, ఈ డీల్ని రద్దు చేయటం గురించి ఇంతవరకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు గారు అప్రూవ్ చేసిన పవర్ డీల్స్ అన్నీ క్యాన్సిల్ చేయటం జరిగింది. మరి చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పవర్ డీల్లో అక్రమం జరిగింది అని మేము చెప్పటం కాదు, అమెరికాలో ఉన్న సంస్థలు చెప్తుంటే కనీసం దాని మీద ఎంక్వైరీ వేయాల్సిన అవసరం లేదా? ఈ డీల్ని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదా? ప్రజలకు సమాధానం చెప్పాలి. ₹99 పక్క రాష్ట్రాలలో అదే పవర్ నమ్ముతూ ₹2.49 ఆంధ్ర రాష్ట్రం డీల్ చేసుకుంది అంటే మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఆ 50 పైసల భారం పడదా? అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడే ఈ భారం ప్రతి నెల వాళ్ళు ఎలక్ట్రిసిటీ బిల్స్ హైక్ అవ్వవా? అంటే ఈ భారం ప్రజల మీద పడినా పర్వాలేదని చంద్రబాబు గారు చెప్తున్నారా? ట్రాన్స్మిషన్ కాస్ట్ ఉండవు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి ట్రాన్స్మిషన్ కాస్ట్ లేకపోతే గుజరాత్కి ఇచ్చిన అదే ₹99 మన రాష్ట్రానికి కూడా ఎందుకు ఇవ్వలేదు? ఆ 50 పైసలు మాత్రం ఎందుకు ఎక్కువ చెల్లిస్తున్నారు? మీరు చెప్తున్నారు ట్రాన్స్మిషన్ కాస్ట్ ఉండవు అని, కానీ మీ హయాంలోనే మీ దగ్గర పనిచేసిన విద్యుత్ శాఖ వాళ్ళే ₹70 ట్రాన్స్మిషన్ కాస్ట్లు పడతాయి, హిడెన్ కాస్ట్లు పడతాయని వాళ్ళు చెప్తుంటే మరి దీని మీద మీరేం సమాధానం చెప్తారు? చంద్రబాబు గారు ఏం ఎంక్వైరీ వేస్తారు? అసలు ఏ యాక్షన్ తీసుకోకపోతే ఈ భారం అంతా పడేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తి మీద కదా. ఎలక్ట్రిసిటీ బిల్స్ హైక్ అయ్యేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాదా? మరి ఇంతమంది నాయకులు ఉండి, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉండి ప్రజల మీద ఇంత భారం పడుతుంటే మరి మీకు కనీసం చీమ కుట్టినట్టయినా లేదా? అది కూడా 25 ఏళ్ల పీరియడ్ కోసం మీరు లాకిన్ చేశారు ఈ ప్రైస్ని. అంటే 25 సంవత్సరాలు ఈ భారం ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన పడాల్సిందే. ఒకప్పుడు సోలార్ పవర్ ఛార్జెస్ ₹9 ₹10 ఉన్నాయి కొన్ని సంవత్సరాల క్రితం. ఇప్పుడు దాని ఛార్జెస్ ₹99 అని, ఆ ప్రైస్కే గుజరాత్ వాళ్ళు సైన్ చేసుకున్నారు అని అర్థమవుతుంది. ఒకప్పుడు ₹10 ఉన్న ఛార్జెస్ ఇప్పుడు ₹99
పడిపోవడం జరిగింది. మరి 2 సంవత్సరాలలో ఆ ₹1.99 కాస్త 50 పైసలకే పడిపోతుందేమో, రూపాయికే పడిపోతుందేమో. ఆ అడ్వాంటేజ్ ప్రజలకు మీరు పాస్ ఆన్ చేయరా? ప్రజలు మాత్రం ₹2.49 కట్టాల్సిందేనా? ఎందుకు కట్టాలి?